హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా C23కి సంబంధించిన కెమిస్ట్రీ సబ్జెక్ట్ మిడ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూద్దాం, ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, అదేవిధంగా ఒక ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ కూడా చూద్దాము. సో దట్ మనకు ప్యాటర్న్ అర్థమవుతుంది, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, దాని యొక్క మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, క్లియర్. సరే, సిలబస్ తీసుకుంటే ఇది కంప్లీట్గా మనకి కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ C23కి సంబంధించిన కెమిస్ట్రీ. ఇప్పుడు మనం మిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి మన మిడ్ 1 ఎగ్జామ్కు. సో ఫస్ట్ యూనిట్ ఏది? ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సెకండ్ యూనిట్ సొల్యూషన్స్, యాసిడ్ అండ్ బేసెస్. ఈ 2 యూనిట్స్ మాత్రమే కాబట్టి మనం ఈజీగా చదువుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటికి 2 సార్లు రివిజన్ చేసుకొని 40 కదా మనకి మిడ్ ఎగ్జామ్ మినిమమ్స్కి 40 మార్క్స్ కాబట్టి ఈజీగా 40 అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్గా చదువుకుంటే చాలు, ఎక్కువ కష్టపడాల్సిన పర్లేదు. జస్ట్ నేను ఏదైతే చెప్పినానో దాన్ని ఫాలో అయితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. క్లియర్. సరే, టాపిక్స్ చూద్దాం. మనకి యూనిట్స్ అయితే అర్థమైన 2 యూనిట్స్ అని టాపిక్స్ ఏవే ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది టోటల్ సిలబస్. దీంట్లో మిడ్కి మనం ఏది ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు కావచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే 99% ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి. సో అవి ఏంటివైనా చూస్తే కనుక ఫస్ట్ మనకి అటామిక్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆటం అనే డెఫినేషన్ మనం క్లియర్ కట్గా నేర్చుకోండి. ఆటం ఒకటి, ఆటం యొక్క నామన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. నామన్ కల్చర్ అంటే ఏంది? న్యూక్లియస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం తీసుకుంటే ఈ మధ్యలో ఉండే పోర్షన్ ఏమంటాము? న్యూక్లియస్ అంటాం. దీన్ని న్యూక్లియస్ అంటాము. అంటే మనకి న్యూక్లియస్ అంటే ఏది కావాలా? ప్రోటాన్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ అంటే ఏంది, న్యూట్రాన్ అంటే ఏంది, ఆర్బిట్ అంటే ఏంది, ఆర్బిటాల్ అంటే ఏంది. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ బాండ్స్ ఒకటి, తర్వాత వ్యాలెన్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ ప్రైమరీగా. సో ఆటం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఆటం? అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆటం. ఏదైనా ఒక పేపర్ తీసుకున్నా దీన్ని ముక్కలు కట్ చేసిన చిన్న ముక్కను ఏమంటామంటే ఆటం అంటాం, అంతే సింపుల్గా. సో ఈ ఆటంని మనం ఎన్లార్జ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ ఆటంలో లోపల ఉండే డార్క్ పోర్షన్ని మనం న్యూక్లియస్ అంటాం. దీనికి ఉండే పాజిటివ్ ఎనర్జీని ప్రోటాన్ అంటాం, నెగిటివ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అంటాం, ఏమి లేకపోతే న్యూట్రాన్ అంటాం. సరే, ప్రోటాన్కి అనుకునేది ఎవరు మనకు అంటే ప్రోటాన్ గోల్డ్ స్మిత్, తర్వాత ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, న్యూట్రాన్ చార్ల్విక్. సో ఈ ఇంట్రడక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్బిట్ ఒకటి, ఆర్బిటాల్ ఒకటి. ఆర్బిట్ అంటే వలయం, ఆర్బిట్ అంటే ఒక వలయం, ఒక లైన్, దీన్ని మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అంటే మధ్యలో ఉన్న స్పేస్. ఆర్బిట్ అంటే ఈ లైన్, ఆర్బిటాల్ అంటే మధ్యలో ఉన్న స్పేస్. ఈ ఆర్బిట్ మనం ఏ విధంగా చెప్తామంటే ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనుకోకుండా వీళ్ళ ముగ్గురిని కలిపి అయాన్స్ అంటాం. వాట్ ఈజ్ అయాన్? అయాన్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. వాట్ ఈజ్ ఆర్బిట్? ఆర్బిట్ ఈజ్ ద వే ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. అయాన్స్ తిరిగే ఒక దారిని మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అంటే ఏమి? ఆర్బిట్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న ఏదైతే స్పేస్ ఉంటుందో ఈ స్పేస్ని ఆర్బిటాల్ అంటాం. అర్థమైందా కాంబినేషన్? తర్వాత బాండ్స్. 2 ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్స్ని మనం 2 టైప్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఏమంటాం? అయానిక్ బాండ్ ఒకటి, తర్వాత కోవలెంట్ బాండ్ ఒకటి. ఇవి మనకి ఈ ఏరియా నుంచి ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మనం టాపిక్ సిలబస్లో తీసుకుంటే ఏవి చదువుకోవాలా? ఇది ఇప్పుడు ఏదైతే నేను చెప్పినానో దీన్ని మనం బోర్స్ థీరం అంటాం. ఈ థీరం చదువుకోవాలి, అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఓకేనా? అటామిక్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, SPDF అనేది ఇంపార్టెంట్. ఆబో ప్రిన్సిపల్ అంటే ఏంది, హున్స్ రూల్ అంటే ఏంది, పోలీస్ ఏంది. ఇవి 3 నేర్చుకుంటే ఒకటి ఎగ్జామ్లో కన్ఫర్మ్. క్లియర్. తర్వాత టైప్స్ ఆఫ్ బాండ్స్లో మనకు అయానిక్ బాండ్ అంటే ఏంది, కోవలెంట్ బాండ్ అంటే ఏంది. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. అర్థమైందా? క్వాంటా అంటే ఇంకా ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంత్ని మీటర్లో, సెంటీమీటర్లో, కిలోమీటర్ ఎలా అయితే మెజర్ చేస్తామో అట్లా దీని యొక్క అయాన్స్ యొక్క ఎనర్జీని మనం క్వాంటమ్స్లో మెజర్ చేస్తాం. కాబట్టి క్వాంటా అంటే ఇది కూడా తెలుసుకోండి. ఏదైతే నేను అండర్లైన్ చేశానో ఈ క్వశ్చన్స్ 100% చదువుకోండి. 99% వరకు ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. క్లియర్గా అర్థమైందా? ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాము. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు ప్లేలిస్ట్ చూసినా కూడా దొరుకుతాయి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినా కూడా ఇవన్నీ క్లాసెస్ మీకు అక్కడ దొరుకుతాయి క్లియర్ కట్గా. ఓకే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అటామిక్ స్ట్రక్చర్, ఇవి మనకు అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సొల్యూషన్స్లో ఏమడుగుతాడు? ఫస్ట్ డెఫినేషన్ సొల్యూషన్ కాబట్టి సొల్యూషన్ అంటే ఏది అడుగుతాడు, సాల్వెంట్ అంటే అడుగుతాడు, సొల్యూట్ అడుగుతాడు. సో 3 టాపిక్స్ ఉన్నాయి. సొల్యూషన్ ఒకటి, సొల్యూట్ ఒకటి, సాల్వెంట్ ఒకటి. సొల్యూషన్ అంటే ఏమంటే ఇట్ ఈస్ అ హోమోజీనియస్ మిక్స్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. ఏందో అర్థం కాలే కదా? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను గ్లాస్లో వాటర్ తీసుకున్నా, ఒక కప్పులో షుగర్ తీసుకున్నా. ఇది షుగర్, ఇది వాటర్. ఈ రెండింటిని కలిపిన. సో నాకేమొచ్చింది? షుగర్ వాటర్ వచ్చింది. ఓకేనా? ఇది షుగర్ వాటర్. సో ఇక్కడ చూడండి, 2 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకొని కలిపినాను, ఒక మిక్స్చర్ వచ్చింది. ఈ మిక్స్చర్ని నేను డివైడ్ చేయగలనా? డివైడ్ చేయలేను, ఎందుకంటే దీంట్లో సపరేట్ చేయలేను. సో సపరేట్ చేయలేము అనే మిక్స్చర్ని ఏమంటామంటే హోమోజీనియస్ మిక్స్చర్ అంటాం. మరి హెట్రోజీనియస్ అంటే ఏంటంటే డివైడ్ చేయొచ్చు మనం. ఎగ్జాంపుల్కి షుగర్ ప్లేస్లో నేను కనుక
రైస్ తీసుకున్నాను అనుకోండి, సో డివైడ్ చేయొచ్చు కదా, ఫిల్టర్ చేసి డివైడ్ చేయొచ్చు. అంటే రైస్ వాటర్ని హెట్రోజీనియస్ అంటాము, షుగర్ వాటర్ని హోమోజీనియస్ అంటాం. క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు చూడండి, వాట్ ఇస్ ద సొల్యూషన్? టూ మెటీరియల్స్ మిక్స్చర్ లేదంటే ద హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ టూ మెటీరియల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. ద హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ టూ మెటీరియల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. అర్థమైంది? సాల్వెంట్, సొల్యూట్. సాల్వెంట్ పెద్దగా ఉంది, సొల్యూట్ చిన్నగా ఉంది చూసేకి కదా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరైతే పెద్దగా ఉంటాడో వాని పేరు సాల్వెంట్, చిన్నగా ఉన్న పేరు సొల్యూట్. అర్థమైందా? వాట్ ఈస్ ద సాల్వెంట్? ఇన్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ లేదా ఇన్ ఏ సొల్యూషన్ ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూట్. ఇన్ ఏ సొల్యూషన్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సాల్వెంట్. సొల్యూషన్ అంటే ఏంది? ద హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ టూ మెటీరియల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. సొల్యూట్ అంటే ఏంది? ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూట్. సాల్వెంట్ అంటే ఏంటి? ద లార్జెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సాల్వెంట్. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్, ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏందో మీరు యాస్టీస్గా బైహార్ట్ చేయండి డెఫినేషన్లు. ఓకే. నెక్స్ట్, మోల్ అంటే ఏంది, మొలారిటీ అంటే ఏంది, మోల్ అంటే ఏంది ఫస్ట్ మీకు ఇంపార్టెంట్, మొలారిటీ అంటే ఇంపార్టెంట్, నార్మాలిటీ అనేది ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ నార్మాలిటీ, మాస్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మొలారిటీ. మోల్ ఇంపార్టెంట్, నార్మాలిటీ, మొలారిటీ, ఈ 3 డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మొలారిటీ, నార్మాలిటీ. ఈ దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి ఎగ్జామ్లో, కాబట్టి ప్రాబ్లమ్స్ పైన కూడా మనం ఫోకస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సెకండ్ యూనిట్లో ఏముంది మనకు? యాసిడ్, బేసెస్. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. తర్వాత ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ యూనిట్కి సంబంధించి సెకండ్ యూనిట్ సంబంధించి మనం ఆల్రెడీ డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఇంతకుముందు చెప్పినా కదా. సో ప్లేలిస్ట్లో కానీ టెలిగ్రామ్ చూడండి, మొత్తం ఏదైతే మిడ్కి సిలబస్ ఉందో అదంతా మనం డిస్కస్ చేసినాం, ఒకసారి చూడండి. నేను మరి ఎగ్జామ్ ముందు కావాలంటే రివిజన్ చేద్దాం, ఎగ్జామ్కి సంబంధించి అంటే మిడ్ ఎగ్జామ్ రివిజన్ అని చెప్పి ఇంకొక వీడియో అయితే మనం ప్లాన్ చేద్దాము. అప్పుడు మీకు ఒకసారి రివిజన్ లాగా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే. సరే, యాసిడ్, బేస్ అనే ఇంపార్టెంట్లు. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది, అర్గినెస్ స్థిరం ఏమని చెప్తుంది మనకు, తర్వాత pH వాల్యూ అంటే ఏంది, పిహెచ్కి వెళ్తే మనం ఏం కనుక్కుంటాం, బఫర్ సొల్యూషన్ అంటే ఏంది. ఈ 4 పాయింట్స్ తీసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది, ఏదో డెఫినేషన్ ఇచ్చింటాడు, మనకేం అర్థం కాలే. సింపుల్గా ఒక వాటర్ తీసుకున్నా లేదా ఒక లిక్విడ్ తీసుకున్నా, ఏదో ఒక లిక్విడ్, ఇది ఎక్స్ అనే లిక్విడ్, నాకు తెలియదు దీని పేరు ఏం పేరు. సో దీన్ని నేను హీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో నుంచి H+లు OH- అయితే వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ H+ కనుక ఎక్కువ వచ్చినాయి అనుకో, ఈ లిక్విడ్లో నుంచి నేను హీట్ చేసిన అంటే వేపర్ అయిన తర్వాత ఆ వేపర్లో H+ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానిపై నేను యాసిడ్ అంట. లేదు OH- ఎక్కువ ఉన్నాయి, ఇంకో లిక్విడ్ తీసుకున్నా, దాంట్లో OH- ఎక్కువ ఉంటే దాన్ని ఏమంట, బేస్ అంట. అంటే ఏ లిక్విడ్ ప్రొడ్యూస్ large quantity of H+ ions is called as acid. A liquid produce large quantity of OH- ions is called as a base. Acid, base. లేదా the liquid produce the protons is called as a acid. The liquid produces the electrons is called as a base. The liquid produce the H elements is called as a acid. The liquid produce the OH- elements is called as a base. ఏ విధంగా కూడా చెప్పొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో డెఫినేషన్లో అర్గినెస్ థియరీ కానీ వేరే నేమ్స్ ఏది ఇచ్చినా కూడా ఈ 3 డెఫినేషన్లు కూడా రాసారంటే ఎగ్జామ్లో క్లియర్గా. ఓకే. ఇప్పుడు మనకి యాసిడ్ అర్థమైంది, బేస్ అర్థమైంది. మరి pH అంటే ఏంది? pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఒక స్కేల్ ద్వారా కనుక్కుంటాం. స్కేల్ తీసుకున్నాం, ఆ స్కేల్లో 0 నుంచి 14 వరకు వాల్యూస్ ఉంటాయి. 0 నుంచి 7 ఉంటే దాన్ని మనం యాసిడ్ అని పేరు పెట్టుకున్నాము. 7 నుంచి 14 ఉంటే బేస్ అని పేరు పెట్టుకున్నాము. సో 0 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 4 వరకు సబ్డివైడ్ చేసినాం, 7 to 10కి సబ్డివైడ్ చేసినాం. ఇక్కడ చూడండి, 0 నుంచి 7 వరకు యాసిడ్ అన్నాము, అంటే 0 నుంచి 7కి ఇలా పోయే కొద్దీ అసిడిటీ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి 14కి ఇలా పోయే కొద్దీ బేసిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే 0 నుంచి 4 వరకు ఉన్నది స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 నుంచి 7 ఉన్నది వీక్ యాసిడ్ అని, 7 నుంచి 10 వరకు ఉన్నది వీక్ బేస్ అని, 10 to 14 వరకు ఉన్నది స్ట్రాంగ్ బేస్ అని ఇలా అనుకోవచ్చు కదా, మనం అనుకోవచ్చు. సో ఈ స్కేల్ ద్వారా కనుక్కుంటాము, ఆ స్కేల్లో హైడ్రోజన్ బేస్ పైన కనుక్కుంటాం కాబట్టి దీన్ని పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ pH స్కేల్ అంటాం. 0 to 14 వరకు ఉంటుంది. 0 to 7 యాసిడ్, 7 to 14 బేస్, 0 to 4 స్ట్రాంగ్ యాసిడ్, 4 to 7 వీక్ యాసిడ్, 7 to 10 వీక్ బేస్, 10 to 14 స్ట్రాంగ్ బేస్. మరి 7 ఏంది? ప్యూర్ వాటర్. క్లియర్? ఓకే, ఇది కూడా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ బఫర్ సొల్యూషన్ అంటే ఏంది? బఫర్ సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అడ్డం ఉందా, మనకు పంచేద్దాం, తీసేద్దాం, రిమూవ్ చేద్దాం. ఓకే, బఫర్ సొల్యూషన్ అంటే ఏంటంటే నేను ఒక లిక్విడ్ తీసుకున్నా, దీని పేరు ఏం పేరు నాకు తెలీదు, మేబీ ఇది యాసిడ్ కావచ్చు లేదా బేస్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే,
ఇన్ జనరల్గా మనం ఒక లిక్విడ్ తీసుకొని ఏదైనా లిక్విడ్ తీసుకొని దీంట్లో గనక వాటర్ని అంటే H2Oని యాడ్ చేస్తే ఇది గనక యాసిడ్ ఉందనుకోండి, ఫస్ట్ ప్రీవియస్గా ఇది ఇంకా యాసిడ్ ఉంటే వాటర్ని యాడ్ చేసే కొద్దీ ఇది ఏమవుతుంది, దీని వాల్యూ తగ్గుతా ఇది న్యూట్రల్ కింద మారుతుంది, తర్వాత బేస్ కింద మారుతుంది, అంటే ఎసిడిటీ ప్రాపర్టీ తగ్గుతుంది. ఒకవేళ ఇది ఇంకా బేస్ ఉందనుకోండి, వాటర్ యాడ్ చేస్తా అంటే బేస్ ప్రాపర్టీ తగ్గుతుంది, యాసిడ్ కింద కన్వర్ట్ అంటే న్యూట్రల్ కింద వస్తుంది. యాసిడ్ ఉన్న అసిడిటీ తగ్గుతుంది, బేస్ ఉన్న బేసిటీ తగ్గుతుంది ఎప్పుడు వాటర్ యాడ్ చేస్తా పోతే. అంటే ఓవరాల్గా దీని యొక్క pH వాల్యూ మారుతుందా? సో మనం వాటర్ యాడ్ చేస్తే pH వాల్యూ మారుతుంది, అది యాసిడ్ కావచ్చు బేస్ కావచ్చు. ఈ లిక్విడ్లో మనం వాటర్ని ఎంత యాడ్ చేసినా, H2Oని ఎంత యాడ్ చేసినా దీని యొక్క pH వాల్యూ మారదు. అట్లాంటి లిక్విడ్ ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. అర్థమైందా పాయింట్? మనం తీసుకున్న లిక్విడ్లో వాటర్ని యాడ్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీ మీన్స్ pH వాల్యూ చేంజ్ కాకపోతే ఆ లిక్విడ్ మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్కి బ్లడ్. ఏం బ్లడ్? సో ఏ బ్లడ్ తీసుకున్నా కూడా, అంటే అనిమల్ బ్లడ్ కావచ్చు, హ్యూమన్ బ్లడ్ కావచ్చు, ఏ బ్లడ్ తీసుకున్నా కూడా అది బఫర్ సొల్యూషన్ కింద యాక్ట్ అవుతుంది. సో ఇది ఒక వాల్యూ ఉంటుంది, pH వాల్యూ. ఆ వాల్యూ మనం ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా వాల్యూ మారదు, కాబట్టి మనం దాన్ని ఏమంటాం బఫర్ సొల్యూషన్ అంటాం. క్లియర్గా అర్థమైందా? సరే, నెక్స్ట్ ఒక మోడల్ పేపర్ తీసుకుందాం. మోడల్ పేపర్ చూస్తే తెలుసు కదా మనకు, మిడ్ ఎగ్జామ్స్ 40 మార్క్స్కి ఉంటాయి. పార్ట్ ఏ ఒకటి ఉంటుంది 16 మార్క్స్కి, పార్ట్ బి ఉంటుంది, పార్ట్ బి 24 మార్క్స్కి. టోటల్ కలిపితే 16 + 24 కలిపితే 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సరే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసాం. దీంట్లో ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ Na+ అయాన్స్, మొలారిటీ అంటే ఏంది, నార్మాలిటీ అంటే ఏంది, pH స్కేల్ గురించి అడిగినాడు. తర్వాత షేప్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏది అడిగినాడు. బఫర్ సొల్యూషన్ అడిగినాడు. తర్వాత నంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్, అటామిక్ స్ట్రక్చర్ గురించి రాయమన్నాడు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినదే కదా. తర్వాత బోర్డ్స్ అటామిక్ థీరం ఇంపార్టెంట్. అటామిక్ నంబర్ అంటే ఇక్కడ మనం చూస్తే కనుక 6లో 2 ఇస్తాడు, అంటే మనం ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు, ఏ అన్న బి, అలా మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ మొలారిటీ, నార్మాలిటీ ఇంతకుముందు చూసినదే. అర్గినెస్ థియరీ, అయానిక్ బాండ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్, సొల్యూషన్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్ అంటే తెలుసు కదా, ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 మెటల్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ సొల్యూషన్. అర్థమైంది? సొల్యూషన్స్ తీసుకుంటే మనం 3 టైప్గా డివైడ్ చేసినాం. సాచురేటెడ్ సొల్యూషన్, లేకపోతే సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాం ప్రీవియస్గా. ఇంకొకసారి ఇక్కడైతే అవసరం లేదు, టైం వేస్ట్ వద్దు. ఆ వీడియోస్ అన్ని కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లో చూడండి, లేదా టెలిగ్రామ్లో ఉంటాయి, అక్కడ కూడా చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. అప్డేట్స్ అన్ని కూడా మీకు అక్కడ దొరుకుతాయి. ఓకే, సరే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా 1 by 1 మనం సిలబస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఏవైతే మనం ఇంతవరకు కవర్ చేయలేదు. ప్రజెంట్ అయితే కనుక మనం ఆల్రెడీ ఫిజిక్స్ డిస్కస్ చేసినాం, మ్యాథ్స్ డిస్కస్ చేసినాం, ఇప్పుడు కెమిస్ట్రీ కూడా డిస్కస్ చేసినాము. ఇంకా బ్రాంచ్ వైజ్గా ఉంటాయి కదా సబ్జెక్ట్స్. సో ఏ బ్రాంచ్ సంబంధించిన ఆ బ్రాంచ్ సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము మిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ.